బ్రాహ్మణుల్ని అన్ని విధాలా గుర్తించాలని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ద్రోణం రాజు రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం అరండలపేటలో ఆయన మాట్లాడుతూ జూలై 4-5 తేదీల్లో జైపూర్లో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నట్లు తెలిపారు. సమావేశంలో బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ప్రతినిధులు లక్ష్మీ నారాయణ, శివనారాయణ, పాండురంగ విఠల్ తదితరులు పాల్గొన్నారు. జూలై 4-5 తారీఖుల్లో భారతదేశంలో అందరూ కలయికతో జరుగుతున్న ఒక సమావేశం బ్రాహ్మణుల కోసం, బ్రాహ్మణుల ఉన్నతి కోసం, బ్రాహ్మణుల అభ్యుదయం కోసం స్థాపించబడ్డ ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జైపూర్లో 4-5 తారీఖుల్లో జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం రాను రాను బ్రాహ్మణుల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడుతున్నాం. అలానే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో కొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణ్ కార్పొరేషన్లు స్థాపించబడి ఆ స్థాపనతో పాటు మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే ఒక 25,000 కోట్లతో బ్రాహ్మణ యొక్క సంక్షేమానికి ఒక నిధిని ఏర్పరిచి బ్రాహ్మణుల యొక్క అభ్యున్నతకు, బ్రాహ్మణుల యొక్క రాజకీయ భవిష్యత్తుకు, విద్యకు, అన్నిటికీ ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. అలానే దేవాలయాలు, మరి భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక హిందూ మతం ఒక ప్రతీకగా నిలబడుతూ ఉంటారు. మేము చెప్పుకోకపోయినా వాళ్ళు చెప్తుంటారు ఎన్నికలు రాగానే. కానీ ఈరోజు మేము కోరుతుంది ఒకటే, ఏదైతే భారతదేశంలో చట్టాలన్నీ కూడా ఏదైతే జిఎస్టీ పరిధిలో అన్నీ కూడా ఒక సక్రమైన ఒక కన్సల్టేట్ చేశారో అదేవిధంగా దేవాలయాలన్నిటిని కూడా కన్సల్టేట్ చేసి ఒకే చట్టం కింద తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మూడో అంశం, మరి అంత పెద్ద దేవాలయం నిర్మించారు అయోధ్యలో, అక్కడ జరిగిన అవినీతిపై ఎందుకు ఈ వివిధ రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించట్లేదో తెలియట్లేదు. ఇది ప్రతి ఒక్క హిందువు యొక్క రూపాయితో నిర్మించబడ్డ దేవాలయం, ఒక ట్రస్ట్ అది. మరి ఆ ట్రస్టులో జరిగిన అవకతవకలపై ఇప్పుడు ఉన్న జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సిట్టింగ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి న్యాయ విచారణ చేసి దీనిపై ఇంకొకసారి ఇటువంటి తప్పు పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత మీకు ఉందని తెలియజేయడానికి కూడా మేము తీర్మానం పెడుతున్నాం. ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య భారతదేశంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా ఉండే కోసం 1984లో విశాఖపట్నం వేదికగా ఈ 2 సంస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ 43 సంవత్సరాలు పూర్తి చేసి 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంలో జైపూర్లో 4-5 తారీఖుల్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ మరియు జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం వివరాలను తెలియజేయడం కోసం ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ద్రోణం రాజు రవికుమార్ గారు, చీఫ్ అడ్వైజర్ పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ గారు, జాతీయ కోశాధికారిగా ఎన్నిక కాబడ్డ ధ్రువనారాయణ శర్మ గారు గుంటూరు జిల్లా,